ప్రస్తుతం లైవ్ లో భరణి వాళ్ళ కూతురు ప్రత్యక్షమయ్యారు. ఇక భరణి వాళ్ళ కూతుర్ని బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టారు. ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చూసి భరణి గారు మీ అమ్మాయి వచ్చింది అని అనడంతో ఒక్కసారిగా భరణి ఆనందానికి అవధులు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతుర్ని హగ్ చేసుకొని ఎలా ఉన్నావు నాన్న అంటే చాలా చాలా బాగున్నాను నాన్న అంటూ చెప్పుకొచ్చింది. సో కాసేపు వీళ్ళిద్దరూ కూడా పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. ఎలా ఉంది అంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నాన్న మీ కూతుర్ని అవ్వడం. సో అందరూ మిమ్మల్ని బాండింగ్స్ అని అంటున్నారు కదా, అవేమీ పట్టించుకోకండి. మీరు పెరిగిన వాతావరణం బట్టి మాలోని వాళ్ళని చూసుకుంటున్నారు, మాకు అర్థమయ్యింది. సో మీ గేమ్ మీరు ఆడండి అండ్ అలాగే మిమ్మల్ని కెప్టెన్ గా అవ్వాలని కూడా చూడాలని నాకు అనిపిస్తుంది. అమ్మకి నాకి నాయనమ్మకి అంటే తప్పకుండా నాన్న అంటూ చెప్పుకొచ్చాడు భరణి. సో ఫైనల్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తాను అంటూ సుమన్ శెట్టిని పరిచయం చేస్తే సుమన్ నాకు బాబాయ్ లాంటి వాడంటూ చెప్పుకొచ్చింది. ఇక అలాగే తనూజ దగ్గరికి వెళ్ళి తనూజ అక్క చాలా చాలా థ్యాంక్స్, మా నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు, ఏది ఏమైనా సరే నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు. సో మా నాన్న నిన్ను బాండింగ్స్ అంటున్నారని చెప్పి మా నాన్నను కొంచెం దూరం పెట్టడం అది నచ్చలేదు. సో బాండింగ్స్ అనేవి కూడా ఎవరితో పడితే మనం వాళ్ళతో పెట్టుకోలేము, మనకి నా అనుకున్న వాళ్ళతోనే కనెక్ట్ అవుతాయి. సో మీ బాండింగ్ నాన్న బాండింగ్ చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. అండ్ అలాగే మీ ఇద్దరు అలిగితే అస్సలు బాగుంటలేదంటూ భరణి వాళ్ళ పాప అయితే చెప్పుకొచ్చింది. సో ఫైనల్ గా తనుజ అక్క నీ గేమ్ అల్టిమేట్ అంటూ దివ్యతో అయితే ఓల్ని హగ్గించుకుంది తప్ప అసలు దివ్యతో మాట్లాడలేదు. ఎందుకు అంటే దివ్య వల్లే భరణి గారి గేమ్ పోయిందని తెలుసు కాబట్టి. సో ఫైనల్ గా మీరేమంటారు? భరణి వాళ్ళ పాప తనుజ మీద చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.